నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. ఆగమైతున్నది మన తెలంగాణ. మళ్ళీ కొంచెం ఆలోచన చేయండి రా నాయన. ఏంది రాజన్న మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నిజంగానే ఆగమైపోతున్నాం. ఎందుకో చెప్తా. ఒకటి ఉందబ్బా, ఒక శాస్త్రం ఉంటుంది, యథా రాజా తథా ప్రజ అని చెప్పి. అయితే ఇక్కడ ఏం నడుస్తుందంటే, ఎందుకు చెప్తున్నా అంటే, యథా ముఖ్యమంత్రి తథా ఎమ్మెల్యేలు. చూడండి, కొంచెం విజువల్స్ ఉంటాయి, కొంచెం చూడండి. ప్రతి ఒక్క మీటింగ్లా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, బూతు లేనిది ఆయన స్పీచు స్టార్ట్ అవ్వట్లేదు. ఇది ఏం చేసిర్రు ఎమ్మెల్యేలు గమనించుకున్నారు. రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతుంటే పబ్లిక్ సప్పట్లు కొడుతుండ్రా బాయ్, పబ్లిక్ జేజేలు కొడుతుండ్రా బాయ్ అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అంటే, మనం కూడా మాట్లాడితే ప్రజలు సప్పట్లు కొడతారు కావచ్చు అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు కూడా స్టార్ట్ చేసిర్రు. ఏం స్టార్ట్ చేసిర్రు అంటే, దానం నాగేందర్ ఒక వీడియో ఉంటుంది. స్పీకర్ సార్ ముంగట్నే, అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఒక దేవాలయంలో ఆగ్రాబాయ్ నీ అమ్మ అన్నప్పుడు స్పీకర్ సార్ ముంగట్నే ఉన్నాడు కదా. మరి దానం నాగేందర్ మీద ఏమన్నా ఆరోపణలు చేసిండా స్పీకర్ సార్? మైక్ కట్ చేసిండా? ఏం నడుస్తుందా తెలంగాణలో నాకు అర్థం కాదు. అంటే మీరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఏమన్నా మాట్లాడచ్చా? అసలు అది అసెంబ్లీ అంటే దేవాలయం మీరే చెప్పారు కదా. అంటే ముఖ్యమంత్రి ఎక్కడ పోయినా కానీ బూతులు మాట్లాడుతున్నా అని చెప్పి ఇక మీరు స్టార్ట్ చేశారు కొత్తగా. నీ అమ్మ నిన్ను రోడ్డు మీద తిరిగినయ్యా, ఏం మాట్లాడుతున్నా నాకు అసలు అర్థం కాదు. ఏం భాషలో అర్థం కాదు. ముందరాక మీటింగ్లో అది ఏమన్నా రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తే పిల్లలు భయపడ్డరు. డాడీ ఏం డాడీ అంటే మొత్తం ఈ మాట మాట్లాడుతారు అని చెప్పి. సరే పోనీ ఎవరికైనా అవగాహన వస్తుంది కావచ్చు అని చెప్పి అసెంబ్లీ సమావేశాలు చూస్తే దీనిలో కూడా ఇది వెళ్ళొల్లి. తెలంగాణకి ఏం నేర్పిస్తారు? అసలే మన తెలంగాణలో ఇట్లా పట్టేస్తారు ఏమైనా మాట్లాడితే. తెలంగాణ ప్రజలకు అసలు మీరు ఏం నేర్పిస్తారు? ఒక వీడియో చూద్దాం ఒకసారి. ఇగో ఇక్కడ చూద్దాం. శ్రీహరి ఎందుకు వచ్చిండు మధ్యలో? ఆయనకు కడియం శ్రీహరి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను అటు ఇటు కాకుండా ఉన్నా అని చెప్పి ఆయన మొత్తుకుంటాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి మాట్లాడిన అవసరం ఏముంది? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? ఇప్పుడు మన పార్టీ ఓని గురించి మనం మాట్లాడుకుంటాం, బీఆర్ఎస్ పార్టీ గురించి ఈయనకి ఎందుకే నాకు అర్థం కాదు. అంటే ఈయన మధ్యలో అడ్డం లేచి మాట్లాడుతున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆయన కడియం శ్రీహరి కాంగ్రెస్లో ఉన్నాడు కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఏం ఆలోచిస్తున్నారు, ఏం చూస్తున్నారు నాకు అర్థం కాదు. ఇంకా ఎడ్డెడ్డి బుడ్డ ఉన్నారు. ఏమనుకుంటున్నావు? మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా వెనక. ఇట్లా కత్తుల కోలాడుతూ బిడ్డ కబర్తారు. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో. అయ్యా మందుల సామ్యులు గారు, అది అసెంబ్లీ అయ్యా, నీకు దండం పెడతా. అదేమన్నా మీ తుంగతుర్తి ఇలా ఏమన్నా చెట్ల కింద కూర్చొని మాట్లాడుతున్నా అనుకుంటున్నావు ఏంది? నాకు అర్థం కాదు. సార్ మర్చిపోయినట్టున్నాడు, సార్ గుర్తు చేయరు ఒకసారి. అది అసెంబ్లీ, దేవాలయం. వీళ్ళ మాటలు చూస్తే నిజంగా ఈ మహానుభావుడు అంటాడు, దళితులను కించపరుస్తున్నా అంటారు. దళితులకు ఏం చేసిండు నాకు అర్థం కాదు. కడియం శ్రీహరి గారు ఏం చేసిండు? వేముల వీరేశమన్న ఏం చేసిండు? మందుల సామెలన్న ఏం చేసిండు? దళిత బిడ్డలారా ఒకసారి మీ అందరూ ఆలోచన చేసుకోవాలి. ఏం చేసిర్రయ్యా మీకు వీళ్ళు? దళితులకు దళిత బంధు పెట్టింది కేసీఆర్ కదా. పెట్టిండా పెట్టలేదా దళిత బంధు? దళితులు అంటే కేసీఆర్కు ఎంతో ఇష్టం అని చెప్పి మన కేసీఆర్ సార్ ఎప్పుడో నిరూపించుకున్నాడు. సరే అవి ఇష్టపెడదాం మనము, ఆ పాత పార్టీలు అవన్నీ మనకు అవసరం లేదు.
మనం కొత్తగా మాట్లాడుకునేది ఏమైనా ఉందంటే మొత్తం దీన్ని ఏం చేశారంటే కళ్ళు కాంపౌండ్ చేశారు అసెంబ్లీని. కేసు అయినా పర్లేదు నా మీద, కానీ కళ్ళు కాంపౌండ్ మొత్తం రచ్చ కింత ఘోరంగానా. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు అంటే గతంలో హరీష్ రావు గారు ఏమైతే చెప్పిండో అసెంబ్లీలోకి వచ్చే ప్రతి నాయకుడికి డంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలని చెప్పిండు. ఒకటి వాస్తవంగా ఇది పెట్టాలి. రెండోది ప్రతి ఒక్క మాట స్పీకర్ నుంచి ఎవరైతే అసెంబ్లీ హాల్లో ఉంటారో వాళ్ళతో మాట్లాడే ముందు భగవద్గీత మీద ప్రమాణం చేపియాలి. ఏమని? మేము చిత్తశుద్ధితో మాట్లాడతాము, మేము అబద్ధాలు మాట్లాడము, మేము నిజాయితీగా ఏదైతే ఉందో అదే మాట్లాడతామని చెప్పి ప్రమాణం చేపియాలి. మూడవది బూతులు మాట్లాడిన వారిని సస్పెండ్ చేయాలి. అది నా పార్టీ నీ పార్టీ అని కాదు, ఎవరు బూతులు మాట్లాడినా వాళ్ళని సస్పెండ్ చేయాలి. గింత ఘోరంగా మాట్లాడుతున్నారు కదా, మరి స్పీకర్ గారు లేరు అక్కడ? కత్తుల కోలటం అంటే తెలంగాణ ఏం చేస్తా అనుకుంటున్నా నాకు అర్థం కాదు. అంటే ఈ వీడియో చూసి వీళ్ళ అనుచరులు వాళ్ళ అనుచరులు మొత్తం కొట్టుకొని చావాలనా? వీళ్ళు మాత్రం ఏసీ గదులలో ఉంటారు, మళ్ళా కొట్టుకొని చచ్చేది మళ్ళీ తెలంగాణ ప్రజలే. ఇక దుంకుతాయి ఇక వీళ్ళ అనుచరులు వాళ్ళ అనుచరులు మొత్తం కొట్టుక చావడం మొత్తం ఇట్లా. అంటే తెలంగాణ ప్రజలకు మీరు ఏం నేర్పిస్తున్నారు? ముఖ్యమంత్రి సారేమో జాతిని ఉద్దేశించి మాట్లాడతాడు, అదేదో ఇంకా వీడియో ఎక్కువ వైరల్ అయ్యాలి కాబట్టి కొట్లాట జరగలేదు ఆ రోజు, కొట్లాట అయ్యేది ఉండే ఆ రోజు. ఇంకా నాలుగోది అసెంబ్లీలో సబ్జెక్టు మీదే మాట్లాడాలి. సబ్జెక్ట్ ఏంది? మరి ఇంత గట్టిగా వస్తున్నారు కదా మందుల సామెల్ గారు, 6 గ్యారెంటీలు మీరు అరువు అని చెప్పు. ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారు? తుంగతుత్తున నా ఇజ్జత్ పోతుంది, ప్రజలందరూ నా ఇంటి ముందరకు వచ్చి 6 గ్యారెంటీల గురించి అరుస్తున్నాని చెప్పి మరి గట్టిగా అరవచ్చు కదా. అవ్వద్దు. ఏం చేసినా మనం అసెంబ్లీలో ఏం మాట్లాడాలంటే వాళ్ళని విమర్శించాలి, వీళ్ళని తిట్టాలి, పక్కపొంటుని గెలకాలి. గిదే అసెంబ్లీలో మాట్లాడే మాటలు. చిత్తశుద్ధి ఉంటే సబ్జెక్టు మీదనే మాట్లాడాలి. స్పీకర్ గారు మీకు ఎందుకు ఛాన్స్ ఇచ్చిండు? నువ్వెవరు అసలు మాట్లాడనీకి నాకు అర్థం కాదు. కడియం శ్రీహరి గురించి, కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ? ఆ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, మీకేం సంబంధమే నాకు అర్థం కాదు. దళితులు మిమ్మల్ని గెలిపించిన అంటారు కదా, ఆ దళితులకు మీరు ఏం చేయాలో గా కాన్సెప్ట్ మీరు తీసుకోరి. ముఖ్యమంత్రి కాదు, తుంగతుర్తిలో మాకు దళిత బిడ్డలు ఘోరంగా ఉన్నారు, మాకేమన్నా ఇస్తే మేము పట్టుకుపోయి మా దళిత బిడ్డలకి ఇస్తాను, గది మాట్లాడుకోరి. రెచ్చగొట్టే విధానం కాదు కదా ఇది. అందుకే తెలంగాణ ప్రజలు అనుకుంటారు ఏంటంటే హరీష్ రావు గారు అయితే ఏమైతే చెప్పిండో హరీష్ రావు గారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఖచ్చితంగా పెట్టాలి అసెంబ్లీకి వచ్చే వాళ్ళ మీద. ఇంకోటి భగవద్గీత మీద ప్రమాణం చేసి మాట్లాడాలి వాళ్ళు. ఏ నాయకుడైనా కానీ తప్పుడు మాటలు మాట్లాడద్దు, సబ్జెక్టు మీద మాట్లాడాలి. సబ్జెక్టు మీద అవగాహన లేకపోతే నాకు అవగాహన లేదు, నాకు నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వని చెప్పి మాట్లాడాలి. కానీ ఇట్లా టైంపాస్ చేసుకుంటూ అసెంబ్లీలో దేవాలయంలో బూతులు మాట్లాడుకుంటూ సబ్జెక్టు మాట్లాడిన వాళ్ళను 24 మందిని సస్పెండ్ చేయడము. తెలంగాణ ప్రజలు అందరూ చూస్తుర్రు మీరు మాట్లాడే విధానం. పొద్దున లేచి అసెంబ్లీ పెట్టుకొని వీడియో పెట్టుకుందామంటే కూడా భయం వేస్తుంది. అసెంబ్లీలో కూడా మొత్తము బూతులు, మాటలు, కత్తులు, గొడ్డన్లు. సరే మీరు ఏమైనా మాట్లాడుకోరి, మీరు ఒక ఎమ్మెల్యే, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది అనుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలారా, మీరు ఏం నేర్చుకుంటున్నారు? బూతులు నేర్చుకుంటున్నారా? లేకుంటే ఈ మీ ఎమ్మెల్యేలు గెలిపించుకున్నందుకు మీరు ఏం అడుగుతారు ఎమ్మెల్యేలని? ఒకసారి ఎమ్మెల్యే ఇంటికి పోయి అడగండి. 6 గ్యారెంటీల మీద ఎప్పుడయ్యా మాకు దారి చూపేదని చెప్పి ఖచ్చితంగా నిలదీయండి. చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ.